హాయ్, అందరూ బాగున్నారా? వెస్టిబులర్ స్టిమ్మింగ్ అంటే ఏంటో తెలుసా? వెస్టిబులర్ స్టిమ్మింగ్ అంటే వెస్టిబులర్ స్టిమ్యులేషన్. అంటే వెస్టిబ్యూల్ అనే అవయవం ఉంటుంది మన చెవిలో, ఇన్నర్ ఇయర్లో. వెస్టిబ్యూల్ అనే ఒక చిన్న ఆర్గన్. ఇది మన బ్యాలెన్స్, మనం తిరుగుతున్నప్పుడు, కదలికలప్పుడు మనకి ఇన్పుట్స్ పంపిస్తుంది అన్నమాట. మనం ఎక్కడున్నాము, మనం ఎలా తిరుగుతున్నాం, రంగుల రత్నంలో తిరుగుతున్నప్పుడు చెవికి వచ్చే ఇన్పుట్ ఈ వెస్టిబ్యూలే కనుక్కుంటుంది. మీరు గమనించినట్లయితే ఆటిజంతో ఉన్న పిల్లలు ఈ స్పిన్నింగ్ చేస్తూ ఉంటారు. ఒకే అదే పనిగా తిరుగుతూ ఉంటారు, లేకపోతే తల ఇలా ఆడిస్తూ ఉంటారు, తల ఊపుతూ ఉంటారు, తర్వాత ఇంక ఎగిరి జంప్ చేస్తూ ఉంటారు ఊరికే. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆ ఇన్పుట్స్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. అదొక రకమైన సెన్సరీ స్టిమ్యులేషన్ అన్నమాట. వాళ్ళని స్టిమ్యులేట్ చేసుకుంటారు. సో ఇది వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఇచ్చినట్లు వాళ్ళకి అది సైకలాజికల్గా పనిచేస్తుంది. కానీ ఇది యాక్సెప్టబుల్ బిహేవియర్ కాదు కదా. సో పిల్లలు అలా తిరుగుతున్నప్పుడు ఇంకా సోషల్ కాంటాక్ట్, కమ్యూనికేషన్ తగ్గిపోతుంది పేరెంట్స్తో. సో ఈ వెస్టిబులర్ స్టిమ్యులేషన్ని కౌంటర్ యాక్ట్ అంటే మనం దాన్ని ఎలాగ ఎదుర్కోవాలి, ఎలాగ దాన్ని ట్రీట్ చేయొచ్చు, పిల్లల్లో ఎలా మార్పులు తేవచ్చు. సో ఎప్పుడైతే ఈ ర్యాండమ్, డిసార్గనైజ్డ్, హ్యాప్ హాజార్డ్ బిహేవియర్ అంటే ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ ఉంటే అన్డిజైరబుల్ బిహేవియర్ కదా, దాన్ని కొంచెం కంట్రోల్లో తేవడానికి వాళ్ళకి అదే స్టిమ్యులేషన్ ఇవ్వాలి, కాకపోతే ఆర్గనైజ్డ్ పద్ధతిలో. అంటే లీనియర్ బ్యాక్ అండ్ ఫోర్త్, అంటే ఒకే డైరెక్షన్లో బ్యాక్ అండ్ ఫోర్త్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, మన ఉయ్యాలు ఉంటాయి ప్లే గ్రౌండ్లో, ఉయ్యాలు బ్యాక్ అండ్ ఫోర్త్, లేకపోతే చిన్న రాకింగ్ చైర్, ఓకే, స్లో మూమెంట్స్తో. లేకపోతే హ్యామక్ అంటారు, చెట్టు కట్టేసి ఉంటుంది, సైడ్ టు సైడ్ మూమెంట్, అలాంటివి. అది కూడా కాకుండా జిమ్లో మెడిసిన్ బాల్స్ అని అంటారు, ఒక బాల్ మీద కూర్చొని బ్యాక్ అండ్ ఫోర్త్ కానీ. సో ఇది స్లోగా, అంటే ఆ ర్యాపిడ్ పేస్ నుంచి స్లో పేస్కి మనం దీన్ని తీసుకురావచ్చు. ఇది ఒక్క రకమైన ఇంట్లో చేయగలిగే టిప్ అనమాట. సో ఇంకా ఆటిజం గురించి చిన్న ఇలా వీడియోలు చేస్తూ ఉంటాం, ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలంటే కమెంట్స్లో పోస్ట్ చేయండి. దానికి రిలవెంట్ డీటెయిల్స్, కాన్సెప్ట్, కావాల్సిన ట్రీట్మెంట్ పద్ధతులు మనం డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.